హలో, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఈస్థెటిక్స్. ప్లాస్టిక్ సర్జరీ అనేది మనకి అందానికి సంబంధించిన సర్జరీ అనో, లేకపోతే జస్ట్ కాస్మెటిక్గా బెనిఫిట్ అయ్యే సర్జరీ అనో మాత్రమే అందరికీ తెలుసు. కానీ యాక్చువల్లీ కాస్మెటిక్ సర్జరీస్ అనేటివి ప్లాస్టిక్ సర్జరీలో చాలా చిన్న పార్ట్ మాత్రమే. ప్లాస్టిక్ సర్జరీలో మెయిన్ పార్ట్ ఆర్ అన్నిటికన్నా ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. అంటే మనకి ఏదైనా పార్ట్ బాడీలో మిస్సింగ్ ఉందనుకోండి, బై బర్త్ అయితే ఏంటి, యాక్సిడెంట్స్ మూలాన అయితే ఏంటి, బర్న్స్ మూలాన అయితే ఏంటి, ఇట్లా ఏదైనా ఒక బాడీ పార్ట్లో కొంచెం డెఫిసిట్ వచ్చిందనుకోండి, దాన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేయడమే ప్లాస్టిక్ సర్జరీలో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే బర్త్ డిఫెక్ట్స్, పుట్టుకతోనే వాళ్ళకు కొన్ని అవయవాలు ఉండవు. అంటే చెవు లేకపోవడము, నోస్ సరిగా ఉండకపోవడము, లిప్స్ సరిగా లేకపోవడము, కొన్ని పరిస్థితుల్లో ఫేస్లో ఒక సైడ్ ఆఫ్ ద నర్వ్స్ సరిగా పనిచేయకపోవటము, ఫేషియల్ పాల్సీ లాగా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ మూమెంట్స్ లేకపోవడము, ఆర్ మనము వింటాం కదా గ్రహణం అన్నట్టు ఈ క్లెఫ్ట్ లిప్ అంటాం కదా, ఈ లిప్లో కట్స్ ఉండడము, ఆర్ లిప్స్ సరిగా ఫామ్ అవ్వకపోవడము, చేతులు, కాళ్ళు, చిన్నప్పుడే వేళ్ళు ఇట్లాంటివి పూర్తిగా డెవలప్ కాకుండా వాటికి ఏమైనా అబ్స్ట్రక్షన్స్ అయినప్పుడు అవి అబ్నార్మల్గా గ్రో అవ్వడము చూస్తుంటాం. సో వీటికి కోసం చేసే సర్జరీస్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటామన్నమాట. కొన్ని పరిస్థితుల్లో పిల్లలకి పేగు తయారవ్వకపోవడం, అలాంటి ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్స్ కూడా ప్లాస్టిక్ సర్జరీ కిందకి వస్తాయి. బర్న్స్, ముఖ్యంగా కాలిన వాళ్ళకి ఆర్ ఎలక్ట్రికల్ బర్న్స్, ఇలా ఏదైనా షాక్ అయిన వాళ్ళకి చేతులు అవి పోతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి కూడా లాంగ్ టర్మ్లో వాళ్ళ బాడీ పార్ట్ పూర్తిగా పాడైపోతుంది కాబట్టి డెడ్ బాడీస్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాళ్ళకు కూడా న్యూ లైఫ్ క్రియేట్ చేసుకోవచ్చు. పూర్తిగా పనిచేసే చేతిని కూడా తయారు చేయొచ్చు. చాలామంది పెద్ద పెద్ద ప్లాస్టిక్ సర్జన్స్ ఒక చెయ్యి పోయినా కూడా కొత్త చేతితో పనులు, అంటే చెయ్యి రాసుకోగలగటం, ఇలా ఫైన్ మూమెంట్స్ కూడా చేసుకునేంత వరకు కూడా మనము అడ్వాన్సెస్ వచ్చేసాయి. అలాంటి సర్జరీస్ మనం టేకప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చెవు సరిగా లేకపోయినా, పూర్తిగా కొంతమందికి పూర్తిగా చెవు ఉండకపోవచ్చు, కొంతమందికి సగమే ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా మన బాడీలో ప్రతి పార్ట్కి సరౌండింగ్లో కొంత ఏరియా ఆఫ్ మాస్ కానీ, స్కిన్ కానీ ఆర్ నర్వ్స్ కానీ కొన్ని యాక్సెసరీ, అంటే కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. అవి వాటి ముఖ్యమైన పని ఇంకొకటి ఉన్నా కానీ అవి లేకపోయినా కానీ ఆ పని జరిగేలాగా కొన్ని పార్ట్స్ ఉంటాయి. సో ఈ పార్ట్స్ని బేస్ చేసుకొని మనము ఏ పార్ట్ అయితే లేదో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. సో ఇది ఫ్లాప్స్ అని ఆర్ నర్వ్స్ కూడా ఒక్కొక్కసారి ఒక చోట నుంచి ఇంకొకటికి రీకన్స్ట్రక్ట్ చేయడము, ఇట్లా చాలా పద్ధతుల్లో మనం ఏ పార్ట్ అయితే మిస్సింగ్ ఉందో అలాంటి పార్ట్ని సేమ్ యాజ్ సచ్ రిపీట్ చేసి క్రియేట్ చేయగలుగుతాం. కొన్ని పరిస్థితుల్లో కొన్ని పార్ట్స్కి ఫంక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని మజిల్స్ ఉంటాయి, వాటికి ఇలా కంట్రాక్ట్ అవ్వాల్సిన ఒక ఫంక్షన్ కూడా ఉంటుంది కదా, జస్ట్ పార్ట్ చూడటానికి మాత్రమే కాదు, కంట్రాక్ట్ అవ్వాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నర్వ్తో పాటు అది రీప్లేస్ చేయడము. సో ఈ ఫంక్షనల్ డెఫిసిట్ని కూడా మనము రీప్లేస్ చేసే పరిస్థితికి మనం ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడో ఎదిగింది. ఇవి కాకుండా యాక్సిడెంట్స్లో చాలామందికి చెయ్యి కట్ అవ్వడము, చిన్నగా ఒక వేలు కట్ అవ్వడం యాక్సిడెంట్స్లో, వాళ్ళకి ఇలా కట్ అవ్వగానే ఐస్లో తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని మనం బాగా వింటాం. కానీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. ఏదైతే పార్ట్ మనకి యాక్సిడెంట్స్లో కానీ ఏదైనా ఇన్సిడెంట్లో కట్ అయిపోతే దాన్ని ఇమీడియట్గా ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టేసేసి అది ఒక ఐస్ బాక్స్లో పెట్టేసేసి ఫస్ట్ ఎర్లియస్ట్ పాసిబుల్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీకు అయిన యాక్సిడెంట్ని బట్టి, మీకు అయిన ట్రామాని బట్టి, ఒకవేళ ఊడిపోయిన పార్ట్ మరీ ఎక్కువగా డ్యామేజ్ అవ్వకపోతే వీలైనంత మటుకి అది మళ్ళీ అటాచ్ చేసే అవకాశం ప్లాస్టిక్ సర్జరీలో చాలా ఎక్కువగా ఉంది. చేతులు కట్ అయినప్పుడు అట్లా కంపల్సరీ మనం దాన్ని రీఅటాచ్ చేసుకునే పరిస్థితి అడ్వాంటేజ్ మనకు ఉంది. అలాగే యాక్సిడెంట్స్లో చేతులు అవి పోయిన వాళ్ళకి కెడావరిక్ హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా అట్లా ఆర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు చనిపోయిన వాళ్ళని ఫస్ట్ ఫ్యూ అవర్స్లో మనం చేతులు అలా తీసుకోగలిగితే కనుక వాటిని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేసి వాళ్ళకి కొత్త చేతులు, కాళ్ళు ఇవ్వచ్చు. ఇవన్నీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో ఒక ముఖ్యమైన పార్ట్. సో ప్లాస్టిక్ సర్జరీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఏదైనా పార్ట్
మిస్సింగ్ ఉన్నప్పుడు మన బాడీలో నుంచి కానీ ఆర్ వేరే బాడీలో నుంచి కానీ ఆ పార్ట్ని రీప్లేస్ చేస్తూ మనం రీప్లేస్ చేసిన ఏరియాలో కూడా ఎలాంటి డెఫిసిట్ రాకుండా, అంటే ఎలాంటి నష్టం జరగకుండా ఆ పార్ట్ని మనం రీక్రియేట్ చేసుకోగలగడం అనేది మెయిన్గా ప్లాస్టిక్ సర్జరీ ప్రిన్సిపల్ అనమాట.